పశ్చిమాసియా సంక్షోభం కొనసాగితే ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. స్విట్జర్లాండ్లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న మల్హోత్రా ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఆర్థిక పరంగా ఎంతో వివేకంతో వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే ఆర్థిక ఏకీకరణ మార్గంలో పయనిస్తోందని వివరించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్పై ప్రభావం చూపడం ప్రారంభించాయన్న మల్హోత్రా ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ధరల పెరుగుదలతో కొంత భారాన్ని వినియోగదారులపై మోపనుందని అని తెలిపారు. ఇంధనంతో పాటు ఎరువుల దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడి ఉందని వాటి ధరలు కూడా పెరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ రిటైల్ ధరలను పెంచలేదు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇతర పొదుపు చర్యలతో పాటు ఇంధన వినియోగాన్ని, వంట నూనె వాడకాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. మరోవైపు రూపాయి విలువ తీవ్రంగా పడిపోయి ప్రస్తుతం అమెరికా డాలర్తో పోలిస్తే 95 మార్కు కంటే దిగువన ట్రేడ్ అవుతోంది.